హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు మై ఛానల్ అహ్మదీ కన్స్ట్రక్షన్. నేను ఈరోజు మీకు 40 అడుగులకు 60 అడుగులు సౌత్ ఫేసింగ్ రోడ్ ఆల్రెడీ ఈ ఈ ప్లాన్ గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. కావాలంటే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. దీంట్లో ఇప్పుడు వాస్తు ప్రకారం ఏమేమి చేంజెస్ మీకు చేపిస్తారో అది కూడా చెప్తాను. వాస్తు అనేది లేదు అని నేను వాస్తు అంతగా చూడాలి, ఒక లిమిట్ ప్రకారం. మీరు లాస్ట్కి మీ ప్రాణం పోయేంత వాస్తు చూడాల్సిన అవసరం, ఆల్రెడీ మీరు కష్టాల్లో ఉంటారు. తర్వాత ఎవరో చెప్తారు ఇల్లు బాగలేదని, దానికి మళ్ళీ వాళ్ళకు ఫీజు, తర్వాత ఆల్ట్రేషన్ చేయడానికి మళ్ళీ ఆ పనికి ఫీజు, మెటీరియల్కి అమౌంట్, ఇదంతా మంచిది కాదన్నది నా పద్ధతి. సరేనా? ఇప్పుడు చూడండి, దీంట్లో మీరు చెప్పే మిస్టేక్స్, మీరు వినే మిస్టేక్స్ కూడా చెప్తాను ఇప్పుడు. ఇప్పుడు 40 అడుగులు వెడల్పు, 60 అడుగులు పొడుగు, దక్షిణం సైడ్ రోడ్ సైడ్ 60 అడుగులు ఉంది. ఇల్లు 133 గజాల్లో 266 గజాలు టోటల్. మీకు గజాల లెక్కలు చెప్పాలంటే 133 గజాల్లో ఇల్లు ఎలా కట్టుకున్నారు, దీంట్లో వాస్తు మిస్టేక్స్ మీరు ఏం చెప్తారో అది నేను గమనించి చెప్పే విధానం చూడండి. ఇది ఈశాన్యం, ఇది తూర్పు, సరేనా? ఇది పడమర, ఇది దక్షిణం, ఇది ఉత్తరం. మీకు అందరూ శాస్త్రులు చెప్పే మిస్టేక్స్ చెప్తాను చూడండి వాస్తు ప్రకారం. ఇప్పుడు చూడండి, ఇది ఈశాన్యం, ఇది ఆగ్నేయం, తర్వాత ఇది నైరుతి మూల, ఇది వాయు మూల. మీరు చెప్పేదానికి ఈ ఇంటికి అసలు సంబంధమే లేదు. మీరు చెప్పేదంతా ఇక్కడే ఉంది. చూడండి, మీరేం చెప్తారు, ఫస్ట్ మెయిన్ గేట్ నుంచే వస్తాను. ఈ డిజైన్ ఉంది కదా, పేర్లు వద్దులేండి, అందరూ పండితులే. ఈ డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్ ఇలా క్రాస్ రాకూడదు. వస్తే ఈ మూల కట్ అయిన దోషం అంట ఒకటి, సరేనా? మెయిన్ డోర్ సింహద్వారం అని చెప్తారు కదా, నాకు కొద్దిగా అంతగా తెలుగు రాదండి, వస్తుంది మీలాగా సింహద్వారం అదంతా కొద్దిగా కష్టమే. తెలుగు రాయడం మాత్రం వస్తుంది. సింహద్వారం కాదు, మెయిన్ డోర్ అంత పర్ఫెక్ట్ గా తెలుగు చెప్పలేను. మెయిన్ డోరు ఇక్కడి నుంచి ఉచ్చ స్థానం, నీచ స్థానం, 1వ పాదం, 2వ పాదం అని చెప్పుకుంటూ ఇక్కడ ఒకరు చెప్తారు, ఇక్కడ సెంటర్ లో పెట్టండి 4వ పాదం నుంచి ఇక్కడికి 5 పాదాలు వదిలేసి 4వ పాదం నుంచి పెట్టండి అని చెప్పడం, సరేనా? ఇంకొకరు ఈస్ట్ నార్త్ కార్నర్ అంటే ఈశాన్యంలో డోర్ పెట్టమని, లేకపోతే ఇది దక్షిణం సైడ్, ఉత్తరం సైడ్ ఏమైనా రోడ్ ఉంటే ఉత్తర ఈశాన్యంలో పెట్టమని ఇంకొకరు, సరేనా? కానీ ఈ బిల్డింగ్ ఉండేది ఎక్కడుంది, ఆగ్నేయంలో మెయిన్ డోర్ ఉంది, సరేనా? మెయిన్ డోర్ క్లియర్ అయిందా? ఈ పార్కింగ్ ఉంది కదా, పార్కింగ్ లో ఇక్కడ సొంపు ఉంది, అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ ఉంది. మన గురువు గారు ఏం చెప్తారు, ఉంటే మీరు అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ అంటే బావి ప్రదేశం ఈశాన్యం ఇక్కడ ఉండాలి, సరేనా? లేదా మీరు ఈ ప్యారలాల్ గా మీరు చేసుకున్నా కూడా, ఇది మొత్తం గార్డెన్ కి మీరు వదిలేసుకున్నా కూడా, మీరు చెప్పే ప్లాను ఇక్కడ ట్యాంక్ అండర్ గ్రౌండ్ అంటే భూమి లోపల సొంపు ఉండాలి, సరేనా? కానీ దీనికి ఎక్కడ ఉంది సొంపు, మనకి సగం నుంచి ఇక్కడ ఉంది సొంపు, సరేనా? వీళ్ళు కూడా చాలా ఆనందంగా ధనవంతులేనండి, వీళ్ళేం పేదవాళ్ళు కాదు. ఈ 133 గజాల స్థలం అంటే 1200 ఇంటూ అప్పట్లోనే 20 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఇల్లు కట్టుకున్నది. ఇప్పుడు ఇంకా ఒక 10 లక్షలు ఎక్కువే అవుతుంది, సరేనా? అలా అని చెప్పి వీళ్ళేమి అనారోగ్యంగా లేరు, తర్వాత అప్పుల పాలు లేరు, తర్వాత బాధల్లో కూడా లేరు, సరేనా? అయిపోయింది. ఇది పార్కింగ్ లో సొంపు. యాక్చువల్లీ ఇంకొకటి ఒకరు చెప్తారు, ఇది వచ్చేసి ఆగ్నేయం మూల పెరిగింది, ఈశాన్యం మూల తగ్గింది. ఇది ఈశాన్యం కటింగ్ కి ఏమంటారండి,
ఆగ్నేయ మూత ఈశాన్యంలో ఆగ్నేయంలో బరువు అయింది అంటారు. అలాంటిది ఏమి లేదు. సరేనా? ఇదొకటి. తర్వాత ఇది హాల్, కిచెన్, స్టేర్ కేస్. ప్యాసేజ్ అందరూ దక్షిణంలో 2 అడుగులు వదిలితే ఉత్తరంలో 4 అడుగులు వదలాలి. అంటే తర్వాత పడమరలో 2 అడుగులు వదిలితే తూర్పులో ఒక 4 అడుగులు వదలాలని ఇంకొకరి వాదన. మనకి స్థలం ఎంతుంది, మనకు ఎలా యూజ్ అవుతుంది, మనం ఎక్కువ ఎక్కడ ప్లేస్ యూజ్ చేస్తాము, అది ఆలోచించుకొని మీరు వదులుకోవడం మీ బాధ్యత. అలాంటిదేం లేదు. ఇక్కడ 6 అడుగులు వదిలితే ఇక్కడ 12 అడుగులు వదలాలి, ఇక్కడ 3 అడుగులు వదిలితే ఇక్కడ 6 అడుగులు వదలాలి. అలాంటిది ఏమి లేదు. 10 ఎకరాల స్థలం ఉండి, లేకపోతే ఒక 500 గజాలు స్థలం ఉండి మీరు ఒక 150 గజాల ఇల్లు కట్టుకుంటున్నారంటే సరే, ఒక సైడ్కి కొద్దిగా ఎక్కువ తక్కువ వదులుకోవచ్చు. సిటీలలో ఉండే 30-40 సైట్ మీరు 10 సంవత్సరాలు కష్టపడి ఒక 30 లక్షలకు సైట్ తీసుకొని ఈఎంఐలో ఇల్లు కట్టుకుంటూ మళ్ళీ బాధలు రాకుండా ఉంటాయా? టైం టు టైం ఈఎంఐ కట్టాలి. ఇప్పుడు ఈ రోజుల్లో ఈఎంఐ లేని వాడే ధనవంతుడు. 100 రూపాయలు సంపాదించినా కూడా ఈఎంఐస్ లేని వాడే ధనవంతుడు, తెలుసా? దానికి దీనికి సంబంధం కూడా లేదు. చూడండి, ఇది స్టేర్ కేసు. మా గురువు గారు అందరు గురువు గారే నాకు. ఈ స్టేర్ కేసు ఇప్పుడు నైరుతి మూలలో ఉందండి. ఒకరు వాదన ఏంటంటే దక్షిణం రోడ్డు ఉంటే ఈ నైరుతిలో ఉండొచ్చని ఒకరు చెప్తారు. ఇంకొకరు 8 దిక్కుల్లో కూడా 4 దిక్కులు 4 మూలల్లో కూడా ఆలోచించి లాస్ట్కి మనకి ఈ ఆగ్నేయ మూలలోనూ లేకపోతే నైరుతి మూలలోనే వేసుకుంటే బాగుంటారు అన్నది ఇంకొకరు వాదన. ఇక్కడ మరి వీళ్ళది కరెక్టా అనేది మీరే చెప్పాలి. తర్వాత మెయిన్ కిచెన్ చూడండి. ఈ కిచెన్ స్టోర్ రూమ్ సరే వదిలేయండి, మనకు అనుకూలంగా పెట్టుకుందాం. కిచెన్ మరి ఇక్కడ ఆగ్నేయ మూలలో రావాలి మీ లెక్క ప్రకారం. ఇది ఎక్కడుంది? నైరుతి మూలలో ఉంది. ఈ రోజు ఇల్లు కాదు ఇది. మరి కొంతమంది 7 సంవత్సరాలకి కొద్దిగా వాస్తు జాతకం నేను సరిగా వినలేదు. కాలాలు మారుతూ ఉంటాయంట. 7 సంవత్సరాలు కట్టిన 7 సంవత్సరాల తర్వాత ఇబ్బందులు స్టార్ట్ అవుతాయంట. 14 సంవత్సరాలు అయింది అది కట్టి నేను. ఇప్పుడంతా అప్పుడు చిన్న పిల్లలు ఎల్కేజీ యూకేజీ చదువుకునే వాళ్ళు, లేకపోతే ఒకరు 5th 6th చదువుకునే వాళ్ళు ఇప్పుడు ఇంజనీరింగ్స్ లో ఉన్నారు. వాళ్ళు పెద్ద గ్రాడ్యుయేషన్ లో చదువుకుంటూ ఉన్నారు. మరి సంపాదించేది ఒక్కరే, తండ్రి. మరి 2 పిల్లలు పెద్ద యూనివర్సిటీలు చదువుతున్నారు. మరి వాస్తుకు లేదు. మరి అలాంటి మరి వాళ్ళు అంత పెద్ద చదువులు చదవడానికి స్తోమత ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? కష్టపడుతున్నది వాళ్ళ తండ్రి, చదివిపిస్తున్నది వాళ్ళ తండ్రి, చదువుకుంటున్నది వాళ్ళు. ఈ వాస్తు కాదు. సరేనా? కిచెన్ ఇక్కడ మీ లెక్కలో ఆగ్నేయంలో నైరుతిలో ఉండకూడదు. సరేనా? ఇక్కడ ఉండాలి. తర్వాత కొంతమంది వాదన ఈ ఈశాన్యంలో, యాక్చువల్లీ ఇదంతా ఈశాన్యం ఏరియా కదా, ఈశాన్యంలో హాల్ ఉండాలి, బెడ్రూమ్ ఉండకూడదు అని. వీళ్ళు మరి మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడే పెట్టుకున్నారు. మరి మాస్టర్ బెడ్రూమ్ ఈ ప్లేస్ లో రావాలని మీ వాదన, స్టేర్ కేస్ అక్కడ రావాలని వాదన. తర్వాత సెకండ్ బెడ్రూమ్ ఇక్కడ ఉండొచ్చు. సరేనా? ఇలాంటివి నేను 100 బిల్డింగ్లు చూశాను, 10 బిల్డింగ్లు కట్టాను. అందరు దేవుడి దయ వల్ల అందరూ బాగానే ఉన్నారు. అందరూ కోటీశ్వరులే. ఆలోచనలు మార్చుకోండి, బయటికి బయలుదేరండి, కష్టపడండి, సంపాదించుకోండి, సంతోషంగా ఉండండి. మీరు ఇంట్లోనే ఉండి మీరు ఇలా ఉన్న ఇంటిని ఇలా కట్టుకుంటే కోటీశ్వరులు అవుతారని చెప్పడం, తమ్ముడేళ్ళు పెట్టి దాని గురించి చెప్పడం పెద్ద విషయం ఏమి కాదు. కానీ డబ్బులు చెట్లకు ఎవరికి కాయవు. కష్టపడితేనే రావడం ఈ రోజు నాటు, రేపు కష్టపడితేనే రావడం కష్టం. చాలా కష్టం అవుతుంది. కష్టపడ్డ వాళ్ళకి డబ్బులు రావడమే. అలాంటిది మీరు ఇల్లు చేంజ్ చేసుకుంటుండగానే మీ డబ్బులు పరిగెత్తుకుంటాయి, వస్తాయి అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. సరేనా? నేను లాస్ట్ వీడియోలో దీని విండోస్ డోర్స్ గురించి చెప్పలేదు. మీకు విండోస్ కూడా, నాకు విండోస్ మెయిన్ ఇంపార్టెంట్ అండి.
విండోస్ డోర్ మీ ఇష్టం ఎలా అయినా పెట్టుకోవచ్చు. డోర్ కాదు, విండో కాదు, మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు. విండోస్ పెట్టుకోకుండా మాత్రం ఇల్లు కట్టుకోవద్దు. తర్వాత 4 సైడ్లు మీకు స్థలం ఉంటే వదులుకోండి. ఇంకా మంచిది. 20, 30 సైట్‌లో వచ్చేసి ఒక సింపుల్‌గా చెప్తాను. 20కి 30 ఒక సైటు 600 అడుగులు. ఆహ్, 600 అడుగుల్లో ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు అన్ని దిక్కుల స్థలం వదులుకోవాలని కూడా లేదు. సిటీలలో 15కి 20 అడుగుల 300 అడుగుల్లో కూడా 3 ఫ్లోర్‌లు కట్టి ప్రశాంతంగానే బతుకుతున్నారు. ఇది చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇది 15 అడుగులు అనుకుందాం. ఇలా వచ్చేసి ఒక 20 అడుగులు అనుకుందాం. ఇది తూర్పు సైడ్ అనుకోండి రోడ్డు. ఇది పడమర, ఇది దక్షిణం, ఇది ఉత్తరం అనుకుందాం. ఈ తూర్పులో రోడ్డు ఉందనుకుందామండి. మీరు చెప్తున్నారు నేను ప్లాన్ వేస్తాను ఇలా. నాకు ప్లాన్ వేయడం ఊరిక బ్రహ్మ విద్య అంటే నేను చిన్నప్పటి నుంచి ఇదే పని. నాకేం పెద్ద టైం ఏం పట్టదు. సరేనా? ఇది 300 అడుగులు అనుకుందాం. దీంట్లో ఈ బెడ్రూమ్‌కి ఇది బెడ్రూమ్ అనుకుందాం. ఇది బాత్రూమ్. తర్వాత స్టేర్ కేస్ కింద ఒక బాత్రూమ్. ఈ బెడ్రూమ్ నన్ను అటాచ్ బాత్రూమ్ చేసుకుంటాను. సరేనా? ఇలాంటిది నేను 3 ఫ్లోర్‌లు కట్టేటప్పుడు ఫ్రంట్ నాకు ఉండేదే ఇంత స్థలం తూర్పులో. తర్వాత నేను దీనికి ఏం చేస్తానంటే, నేను ఒక దక్షిణం సైడు ఒక్క అడుగు వదులుకుంటాను నేను అనుకోండి. దక్షిణం సైడ్ ఒక అడుగు వదులుతాను. ఎందుకంటే ఈ బెడ్రూమ్‌కి వెంటిలేషన్ కావాలి. సరేనా? తర్వాత ఇక్కడ కిచెన్ వస్తుంది ఒక చిన్నగా. ఇక్కడ వెలుతురు కావాలి. తర్వాత ఇది మెయిన్ డోర్ పక్కన ఒక విండో రావచ్చు. దీనికి ఒక సైడ్ స్థలం వదిలితేనే 15 అడుగులు తగ్గుతుంది. ఆల్రెడీ 300 ఫీట్‌లో 15 అడుగులు తగ్గితే 285 ఫీట్ ఉంటుంది. తర్వాత ఇక్కడ మన మెయిన్ డోర్ ఎంట్రన్స్‌లో తర్వాత ఈ స్టేర్ కేస్‌కొచ్చేసి 75 ఫీట్ ఆల్రెడీ పోతుంది. 15 అయితే 75, తర్వాత ఇది ఒక 15 అడుగులు. 75, 80, 90 అడుగులు పోతుంది. మనం ఇప్పుడు కట్టుకుంటుండేదే 220 ఫీట్‌లో. సరేనా? ఈ 220 ఫీట్‌లో మనం 1 బీహెచ్‌కే ప్లాన్ చేసుకొని ఇంకా స్థలం వదలాలి. ఈ మూలలో ఇది రాకూడదు, ఈ మూలలో ఇది రాకూడదంటే ఎలా అండి అవుతుంది? మీరు సొంతంగా కష్టపడి మీ సొంత కాళ్ళ పైన నిలబడే వాళ్ళు ఇలాంటివన్నీ నమ్మరు. సరేనా? ఏదో తల్లిదండ్రి బాగా సంపాదించి ఇచ్చారు. ఏదో ఒక బిజినెస్‌లో లాస్ అయిపోయింది. లాసు, లాభం అన్నది కామన్ అండి. అన్ని సార్లు లాభమే రావాలని ఎక్కడ రాసి లేదు. అలాగని చెప్పి వాస్తులో ఇదంతా భయపెట్టే పనులు లేవండి. నేను వాస్తు చదివాను. ఆల్రెడీ 4, 5 పుస్తకాలు ఉన్నాయి నా దగ్గర కూడా. అంతా భయపెట్టడమే. వాస్తులో అలాంటిదేమి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి దానికి ఒక రెమెడీ ఉంది. అది చెప్పరు. నేను వచ్చి చూడాలి, తర్వాత చెప్పాలి. అలా సరేనా? ఇప్పుడు ఇలా వస్తుంది ప్లాను. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే చెప్తాను. ఈ స్టేర్ కేస్ కింద వాల్ కట్టకూడదంటారు ఒకరు. బరువవుతుందంట. ఈ స్టేర్ కేస్ కింద బాత్రూమ్ రాకూడదంటారు ఇంకొకరు. ఇంకొకరు చెప్తారు ఇలా గోడ కంటిన్యూ పార్టిషన్ లాగా కట్టాలంట. ఇలా గ్యాప్ ఉంటే ఈశాన్య దోషం అంటారు. మరి ఎంట్రన్స్ లోపలికి ఎలా రావాలండి గోడ కట్టుకుంటే? ఇదంతా ఇప్పుడు 15కి 20 సైట్లు ఒక 3 ఫ్లోర్‌లు కట్టి, ఒక ఫ్లోర్‌లో ఓనర్ ఉండి 2 ఫ్లోర్‌లు 10,000 బాడీగా ఇదే ఇల్లు మనకిస్తుంది. ఇది సిటీలలో వర్తించదండి వాస్తు. పల్లెటూర్లలో ఏంటంటే మనం భయపడుతుంటాం కదా, భయపెట్టే వాళ్ళు ఎక్కువ. సిటీలలో వర్తించదు. ఓ సింపుల్ రీజన్, మీరు ఇల్లు కట్టుకుంటే గాలి వెలుతురు ఇంట్లోకి వచ్చే విధంగా కట్టుకోండి. అలా ప్లాన్ చేసుకోండి. తర్వాత ఆ ప్లాన్ గురించి తెలిసిన వాళ్ళ దగ్గర మీరు సలహాలు తీసుకోండి. సరేనా? తర్వాత ఇదంతా మిస్టేక్స్ చెప్పాను కదా, ఇదే వస్తుంది వాళ్ళ నోటి వెంట. ఈ వీడియో ఇంతటితో సమాప్తం చేస్తున్నానండి. నేను కూడా ఇప్పుడు పోవాలి, నా పనికి నేను పోవాలి.